మాధురికి టెస్ట్ చేయించమని సూర్య చెప్పగానే అందరికీ చాలా కోపం వస్తుంది. వెంటనే కేదార్ సూర్య షర్టు పట్టుకొని కొడుతూ, రే, నా చెల్లి గురించి తప్పుగా మాట్లాడతావా? మర్యాదగా సారీ చెప్పరా, సారీ చెప్పు అని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే, నన్నే కొడతావా, నన్నే ఇలా షర్టు పట్టుకుంటావా అని సూర్య అరుస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కేదార్ని పక్కకు విడిపించేస్తారు. యువరాజ్ కూడా సూర్య దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు మాట్లాడింది తప్పు కాబట్టి వాడు చేసిన పని నేను చేయకూడదనుకుంటే మర్యాదగా నా చెల్లికి సారీ చెప్పు అని యువరాజ్ కూడా చెప్తూ ఉంటాడు. మీ చెల్లి తప్పు చేస్తే నన్ను సారీ చెప్పమంటారేంటి అని సూర్య బుకాయిస్తూ అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి అని సత్యప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ కూడా కేదార్లాగా కొట్టడానికి చేయెత్తూ ఉంటాడు. అయితే ఈలోపే సత్యప్రసాద్ వచ్చి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అంటూ సూర్య పగలు కొడతారు. నానా, మీరు నన్ను అంటే, రే, ఈ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఫ్యామిలీ చాలా గొప్పది. అసలు ఒక మాట మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించాలి అని సత్యప్రసాద్ సూర్యకి బుద్ధి చెప్తూ ఉంటాడు. చూడు సూర్య గారు, నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకొని మీరు మాట్లాడాలి అని ధాత్రి అంటుంది. పెద్ద చదువులు చదివితే సరిపోదు, జ్ఞానం ఉండాలి కదా అని కౌశికి అరుస్తూ ఉంటుంది. చూడు బాబు, నువ్వు మాట్లాడిన అబద్ధాలని మేము సాక్ష్యాలతో సహా నిరూపించగలము. కానీ నువ్వు అనుమానపడిన ప్రతిసారి మేము ఇలా చేయలేం కదా. ఇక ఈ పెళ్ళి వద్దురా, ఈ పెళ్ళి క్యాన్సిల్ అని సుధాకర్ అంటాడు. రే, చిన్నపిల్లాడు, ఏదో తెలిసి తెలియక మాట్లాడారు, అవన్నీ పట్టించుకొని పెళ్ళి క్యాన్సిల్ అంటే ఎలారా అని సత్యప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఈ ఒక్కసారికి క్షమించేసాయి, నేను వాడి తరపున క్షమాపణ చెప్తున్నాను అని కమిషనర్ సుధాకర్ చేతులు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటే, అవును అన్నయ్య గారు, నేను కూడా క్షమాపణ చెప్తున్నాను, వాడి తప్పును క్షమించండి అని కమిషనర్ భార్య కూడా చెప్తుంది. పెళ్ళి క్యాన్సిల్ అనగానే సంతోషపడుతున్న నిషి ధాత్రి కాస్త మళ్ళీ పెళ్ళి క్యాన్సిల్ అవ్వదు అని చెప్పగానే ఇద్దరు బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇద్దరు చూస్తూ నిలబడ్డావేంట్రా, మాధురికి క్షమాపణ చెప్పు, సారీ చెప్పు అని సత్యప్రసాద్ చెప్పడంతో సూర్య సారీ చెప్తాడు. అయితే మాధురి ఏడ్చుకుంటూ పైకి వెళ్తుంది. అయినా ఈ విషయంలో మనకు ముందే చెప్పి ఉండాల్సింది. ఎవరో వీళ్ళకి చెడ్డగా చెప్పడం వల్లే కదా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ముందే చెప్పకుండా మనం కూడా తప్పు చేశాం. అయినా వచ్చిన ప్రతి సంబంధం ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ పోతే ఎలా? ఈ పెళ్ళి చేద్దాంలేండి అని వైజయంతి అంటుంది. అవును, అమ్మ చెప్పింది కరెక్ట్ అని యువరాజ్ కూడా అంటారు. అవునరా, ఒప్పుకోరా అని కమిషనర్ చెప్తుంటే, సరేరా, అయితే ఇప్పుడు షాపింగ్కి ఏమీ వద్దులే, ఇంకోసారి వెళ్దాం అని సుధాకర్ చెప్తాడు. అవును మామయ్య గారు, ఇదంతా చూస్తుంటే ఎవరు కావాలని ఇలా చేసినట్లున్నారు. ఇప్పుడు మనం పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళే గెలిచినట్లు అవుతుంది అని నిషి కూడా చెప్తుంది. సరేరా, షాపింగ్కి ఇంకోసారి వెళ్దాంలే, రారా వెళ్దాం అని కమిషనర్ వెళ్ళిపోతాడు. మాధురి ఏడుస్తూ ఉంటే ధాత్రి కేదార్లు ఇద్దరు కూడా ఏడవద్దు అని ఓదారుస్తూ ఉంటారు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వదిన, ఎందుకంటే సూర్య ప్రవర్తన నాకు అసలు నచ్చట్లేదు. పెళ్ళి వద్దని చెప్తే అమ్మ అసలు వినట్లేదు అని మాధురి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఈ పెళ్ళి వద్దనుకుంటే జరగదు మాధురి, మా ఇద్దరిపై నమ్మకం ఉంది కదా అని ధాత్రి అంటే, వాళ్ళు అనుకుంటే ఈ పెళ్ళి జరగదు, నీకు ఇష్టమైతేనే ఈ పెళ్ళి జరుగుతుంది, నువ్వు ఇష్టం లేదని చెప్పావు కదా, ఈ పెళ్ళి జరగదు అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ వదిన, మీరు నా కోసమే ఇంటికి వచ్చినట్లున్నారు. మీరు నా సొంత అన్న కన్నా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు. వచ్చే జన్మంటూ ఉంటే నేను నీ సొంత చెల్లిగా నీ రక్తం పంచుకొని పుడతాను అని మాధురి చెప్తుంటే, అవసరం లేదు, నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో, అంతే చాలు. సరే, ఈ పెళ్లి జరగదు అని ధాత్రి కేదార్లు మాధురికి మాటిస్తారు. నిషి గ్యాంగ్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటమ్మీ నువ్వు అంటున్నది, ఇదంతా ఆ జగదాత్రి చేసిందా అని వైజయంతి అంటుంటే, అవును అత్తయ్య, దానికి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు, అదే ఇలా ఫోన్ చేసి చెప్పింది అని నిషి అంటే, అవును పెద్దమ్మ, ఇంతకు ముందు కూడా ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించింది కదా, ఇది ఖచ్చితంగా జగదాత్రి పని అయి ఉంటుందని కాచి అంటుంది. అవునమ్మి, ఆ అమ్మి గురించి నాకు కూడా తెలిసింది కదా, అయినా ఇంత దారుణానికి ఓడగొడుతుందని, మాధురి గురించి ఇలా చెడ్డగా చెప్తుందని నేను అసలు అనుకోలేదు. వాళ్ళు ఈ పెళ్ళిని ఆపడానికి ప్రయత్నించాలి, వాళ్ళు ఈ ఇంట్లో ఉండరు కాకుండరు, నేనుండగా ఈ పెళ్ళి ఎలా ఆపుతారో చూస్తాను అని వైజయంతి అంటుంది. ఒరే కాచుబుచ్చి, హలో, ఎక్స్క్యూజ్ మీ అత్తయ్య, ఎక్స్క్యూజ్ మీ నిషి, అయినా కూడా ఇవన్నీ కూడా జగదాత్రి వాళ్ళు చేయలేదని అనిపిస్తుంది. ఇలాంటి నీచమైన పనులు మనలాంటి వాళ్ళు మన గాంగే కదా చేసేది, వాళ్ళు ఎంతైనా జెన్యూన్గా ఉంటారు కదా, ఇదే నా జెన్యూన్ ఫీలింగ్ అని బూచి చెప్తాడు. దాంతో ముగ్గురు బూచిని కుమ్మి పడేస్తారు.
కాచి ముందు నీ మొగుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని అనగానే అలాగే పెద్దమ్మ అని రా అని కాచిని బూచిని రాకెళ్తుంది. తర్వాత కౌశికి ఇంటర్వ్యూ వెళ్ళడానికి బాగా రెడీ అయిపోయి ఇంటర్వ్యూకి మొత్తానికి వెళ్తున్నాం, మేము అక్కడ ప్రోమో ఎలా వేయాలా అన్న ఐడియాతో మీరు రెడీగా ఉండండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదిగో ఆ అమ్మి ఇంటర్వ్యూ వెళ్ళడానికి రెడీ అయిపోయింది, రండి రండి అని మాట్లాడదాం అని వైజయంతి అంటుంది. వదిన మీతో మాట్లాడాలి అని నిషి అనడంతో ఒక్క నిమిషం నిషి అని జగదాత్రి కేదార్ త్వరగా రండి అని కౌశికి అరుస్తూ ఉండడంతో వాళ్ళిద్దరు కూడా హాల్లోకి వచ్చేస్తారు. ఏంటో చెప్పు నిషి అని కౌశికి అంటుంది. వదిన షర్మిలా ఠాకూర్ గారి దగ్గరికి మేము కూడా వస్తాము అని నిషి అంటుంది. లేదు, అక్కడికి ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంది, ఆల్రెడీ జగదాత్రి కేదార్లు నిన్ననే వస్తామని చెప్పేశారు అని కౌశికి అంటే, లేదక్క ఆమెను మేము ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు, చూడడానికి మేము కూడా వస్తాము అని కాచి అంటుంది. మీకు పర్మిషన్ లేదని చెప్పాను కదా, పైగా మీకు కెమెరా హ్యాండిల్ చేయడం కూడా ఏమీ తెలియదు, కాబట్టే మేము ముగ్గురమే వెళ్తాం అని కౌశికి చెప్తుంది. వాళ్ళని పక్కన పెట్టేసి ఈసారి వీళ్ళని తీసుకెళ్ళమి, నువ్వు చూడమి జగదాత్రి కేదార్లు, ఈసారి మీరు మానుకోండి, వీళ్ళు వెళ్తారని వైజయంతి చెప్తుంది. ఏంటి వదిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తావు అని నిషి అరుస్తుంది. చూడు నిషి, ప్రతిసారి నేను నీతో గొడవ పడలేను, చెప్పలేను అని కౌశికి అంటుంది. అమ్మి మీరు మానుకుంటున్నారు లేదా అని వైజయంతి అంటే, లేదత్తయ్య షర్మిలా ఠాకూర్ గారిని కలవాలని మేము నిన్ననే కౌశికి వదిని పర్మిషన్ తీసుకున్నాము, కాబట్టి నిషిని నెక్స్ట్ టైం తీసుకువెళ్ళమని చెప్పు అని జగదాత్రి అంటే, నాకు ఎవరి జాలి పర్మిషన్లో అవసరం లేదు వదిన, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళండి అని నిషి అంటుంది. కుదరదు నిషిక, జగదాత్రి కేదార్లో బయలుదేరదామా అని నిషి కౌశికి అంటంతో, అలాగే అక్క, ఈ కెమెరాలన్నీ నేను కారులో పెట్టేస్తాను అని కేదార్ తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత నిషి వాళ్ళు బాల్కనీలో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం దివ్యాంకకి తెలిస్తే గుండాకి చేస్తుందత్తయ్య అని అంటే, ఒకసారి దివ్యాంకకి ఫోన్ చేసి చెప్పు అని వైజయంతి అంటుంది. ఇప్పుడు మేము వెళ్ళటం లేదు అని జగదాత్రి కేదార్లు కౌశికి వదినతో వెళ్తున్నారు అని విషయం చెప్పడంతో, ఆ తోకలు కౌశికితో ఎందుకు వెళ్తున్నారు, చూడు నిషి, నువ్వు ఏమైనా చెయ్యి, నాకు ఆ ఇంటర్వ్యూ వీడియో కావాలి, 50 లక్షలు కాకపోతే ₹1 కోటి ఇస్తాను, నువ్వు వాళ్ళతో వెళ్ళి ఆ ఇంటర్వ్యూ వీడియో నాకు ఇస్తున్నావా లేదా అని అనటంతో, ₹1 కోటి అని నిషి అంటుంది. అవును, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వీడియో నా ఛానల్లో కాకుండా కౌశికి ఛానల్లో వచ్చిందనుకో, నా రెప్యుటేషన్ బాగా దెబ్బతింటుంది, అందుకోసం ₹1 కోటి ఖర్చు పెట్టడానికి కూడా నేను వెనకాడను అని అంటే, సరే ఏదో ఒకటి చేసి నేను ఆ ఇంటర్వ్యూ వీడియోని నీకు ఇస్తాను, నేను వెళ్తున్నానులే అని నిషి ఫోన్ పెట్టేస్తుంది. అత్తయ్య ఏదో ఒకటి చేసి మీరు వాళ్ళని మాటల్లో పెట్టి డైవర్ట్ చేయండి, ఈ లోపల మేము ముగ్గురం కార్ డిక్కీలో ఎక్కేస్తాం అని నిషి ప్లాన్ చెప్తూ ఉంటుంది. అలాగే నేను వైజయంతి అంటుంది. రాత్రి వాళ్ళు కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటే, అమ్మే కౌశికి ఆగు, మీకు ఇది చాలా ముఖ్యమైన ఇంటర్వ్యూ అని చెప్పావు కదా, అందుకే దిష్టి తీస్తాను, గుమ్మిడికాయ కొడతాను అని దిష్టి తీస్తూ ఉంటుంది. ఈ లోపలే నిషి వాళ్ళు మెల్లగా కారు డిక్కీలో ఎక్కేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు కారు డిక్కీలో డోర్ వేసుకుంటూ ఉంటారో ఆ సౌండ్ వినపడకుండా వైజయంతి ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. అయితే దాత్రి వెంటనే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మి అని వైజయంతి అంటే, వెనకాల నుంచి ఏదో సౌండ్ వినపడింది అని చూస్తున్నాను అని దాత్రి చెప్తూ ఉంటుంది. నేను కొబ్బరికాయ కొట్టాను కదా, అదే సౌండ్, సరే మీరు వెళ్ళరండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది. వాళ్ళు బయలుదేరి వెళ్తారు. వాళ్ళ కార్ డిక్కీలోనే వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తూ ఉంటారు. అయ్యా వెంకన్న స్వామి, ఒకటనుకుంటే ఇంకోటి జరగకుండా అంతా మంచి జరిగేలా చెయ్యి, ఎందుకు పనికిరాని అల్లుడితో 7 కొండలు ఎక్కిస్తాను అని మొక్కుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు ఆ ఫైల్ని తీసుకురావాలి అని దాత్రి కారులో కూర్చొని ఆలోచిస్తూ బయలుదేరుతూ ఉంటారు. ట్రైనీ సెంటర్ రాగానే మేడం ఎవరో అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను ఇంటర్వ్యూ చేయడానికి జీ ఛానల్ నుంచి వచ్చాను, నా పేరు వజ్రపాటి కౌశికి, కెమెరామెన్ కేదార్, షో డైరెక్టర్ దాత్రి అని పరిచయం చేస్తూ ఉంటుంది. అబద్ధాలు చెప్పకూడదని వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు చూడు అని కాచి నిషి బూచి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర గన్లు ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి వెనక్కి వెళ్తామా అని బూచి అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలన్నా కొంచెం సైలెంట్గా ఉంటూ, నీ గురించి నాకు తెలుసు, ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, అన్నయ్య నీకే చెప్తున్నాను, జాగ్రత్త అని నిషి కాచి బూచికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. డిక్కీ చెక్ చేయాలని చెప్పడంతో అలాగే నన్ను చెప్పి అక్కడ కేదార్ చూపించబోతూ ఉంటాడు. ఇంకొక అతను వచ్చి త్వరగా చెక్ చేసి లోపలికి పంపించమని చెప్పమన్నారు అని చెప్పడంతో, సరే సార్ మీరు లోపలికి వెళ్ళండి అని చెక్ చేయకుండానే లోపలికి పంపించేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.